హాయ్ అండి. ములగ చెట్టు చూసారా? ఫ్లవర్స్ వస్తున్నాయి అప్పుడే. 2 నెలలు అయింది నేను పెట్టి. ఇది ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు కాపు రావాలంటే మనకి దీనికి ఏదన్నా ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అరటిపండుది జ్యూస్ చేసి ఒక 10 రోజులు 20 రోజులు బెల్లం వేసి మగ్గబెట్టింది వాటర్లో కలిపి వేస్తా. మనకి టైం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా ముగ్గిపోయిన అరటిపళ్ళు 2 మట్టి కొల్ల తెచ్చి లోపల పెట్టేసి మట్టి కప్పేస్తే కూడా ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. పూలు పూసేవి ఏమైనా కాయలు కాసే వాటికి ఈ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుద్ది. మనకి ఒక ములగ చెట్టు ఉంటే ఇంట్లో మనం కాయలు కాయకపోయినా ఎక్కువ దానివల్ల మనకు ప్రయోజనాలు చాలా ఉంటాయి. మునగాకు పప్పు, మునగాకు కారపొడి, కరివేపాకులాగే ఉపయోగించుకోవచ్చు. ఇది మనకి మెంతికూర పప్పులాగే ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా అనిపించదు. కాల్షియం ట్యాబ్లెట్లు వాడతాం కదా మనం బలానికి. ఆ ట్యాబ్లెట్లు ఇచ్చినంత పోషకాలు మనకి మునగాకు ఇస్తుంది అన్నమాట. కలిపేది మీకు చూపిస్తాను ఎంత వాటర్ వేయాలో. దీనికి కర్రపుల్ల వాడాలి. మనం ఇది నిలవ పెట్టుకోవచ్చు. దీన్ని వెంటనే వేయక్కర్లేదు. బెల్లం కొద్దిగా ఎక్కువ వేయాలి, అరటిపళ్ళు తక్కువ వేయాలి. అరటిపళ్ళు ఒక 2 డజన్లు తీసుకుంటే 1 కిలో బెల్లం వేయాలి. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. మనకి ఎక్కువ నిల్వ ఉండాలంటే బెల్లం ఎక్కువ వేయాలి. అది అప్పటికప్పుడు వేయొచ్చు అంటే కొద్దిగా చాలు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మనకి బెల్లం ఎక్కువ ఉండాలి. 1-2 నెలలు అయినా సరే ఉంటుంది. ఇది ఎండలో పెట్టకుండా కొంచెం నీడలో పెట్టుకొని మూత గట్టిగా పెట్టకుండా డబ్బా మీద ఇలా పెట్టేయడం. ఇలాగా ఇదిగోండి బకెట్లో వేసాను నేను. ఇంత సరిపోతుంది దీనికి. ఈ లోటాడు ఈ వాటరు కొంచెం వేసేటప్పుడు కొంచెం కొల్లకిచ్చుకుంటే వాటర్ లోపలికి వెళ్తాయి బాగా. ఇలాగే వేస్తే పైనే ఉంటాయి కదా. మొక్క పెట్టిన తర్వాత ఎమ్మటే పెట్టకూడదు అలాంటివి. అది నిలబడి బతికింది అనుకున్నప్పుడు ఒక 1-2 నెలల తర్వాత చేయాలి ఇలాంటి. ఆ మొక్క పెట్టంగానే ఇలాంటివి పోసామనుకోండి అవి చనిపోతాయి అన్నమాట మొక్కలు. వేళ్ళు నిలదొక్కున్న తర్వాతే ఇలాంటివి ఏమైనా ఇచ్చుకోవాలి మనం. ఫస్ట్ ఇవ్వకూడదు.